శ్రావణ మాసం వచ్చేసింది. ఇంకా ప్రతి ఇల్లు కూడాని మంచి డివోషనల్ లుక్‌తో అయితే వెలిగిపోతూ ఉంటుంది. ఇంకా పొద్దున్నే లేచి ఇలా గుమ్మాలకు ముగ్గులు పెట్టుకొని చక్కగా అయితే పూజ అయితే చేసుకుంటూ ఉంటాము. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం పొద్దున్నే లేచి నేనైతే ఇలా చీర కట్టుకొని చక్కగా నల్ల పూసలు చేతి నిండా గాజులు అయితే వేసుకొని తలలో పువ్వులు పెట్టుకొని ఇంకా ప్రసాదం కోసం అయితే రెడీ అయిపోయాను. ఇంకా ప్రసాదం కోసం అయితే ఆవు పాలు తీసుకొని పరమాన్నం అయితే చేస్తున్నానండి. దీనికోసం అయితే నేను చిన్న గిన్నె అయితే కొనుక్కున్నాను. ఇంకా ఈరోజైతే మామిడి కొమ్మలు అయితే నాకు పెద్దగా అస్సలు దొరకలేదు. ఏవీ లేదనుకున్నప్పుడు ఒక 2 కొమ్మలైతే ఒక ఆవిడైతే ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కటైనా చాలు గుమ్మంకి తగిలించుకోవడానికి అనుకున్నాను. ఇంక ఇక్కడైతే చక్కగా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ నేను ఈరోజైతే సింపుల్గా అయితే పూజ చేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు అభిషేకం అయితే చేసుకున్నాను అమ్మవారికి. అభిషేకం చేసుకోవడానికి టైం లేదు, కానీ అభిషేకం చేయకుండా పూజ చేయాలంటే నాకెందుకో మనసు ఒప్పుకోలేదు. ఇంకా సింపుల్గా అయితే త్వరగా ఇలా అభిషేకం అయితే చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ అయితే ఈ వారం అయితే ఇలా సింపుల్గా ఇంకా నీట్గా చాలా బాగా చేసుకున్నానండి. బాయ్ అండి.